మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, ఒకసారి ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, పిల్లలకి చాలా బాగా తింటారు. ప్రిపేర్ చేయడానికి స్టవ్ అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు, ఏం ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నాను, మ్యాంగో కట్ చేసుకోవాలి. మ్యాంగో ఎలా కట్ చేయాలంటే మనకి హాఫ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి. మనకి అవుటర్ లేయర్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇలా హాఫ్లో కట్ చేసుకుని లోపల ఉండే గుజ్జు తీసేసుకోవాలి. అది మిక్సీ జార్లో వేసుకోవాలి. అవుటర్ పార్ట్ అవసరం పడుతుంది, అవుటర్ పార్ట్ పడేయద్దు. ఇలా లోపల ఉండ పల్ప్ తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ అలా తీసుకుని పెట్టుకుందాం. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మనకి గ్యాస్తో కూడా పని ఉండదు, ఇంకా పాలు క్రీము ఏం అక్కర్లేదు. ఈజీగా ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మ్యాంగో సీజన్ అయిపోకముందే ఈ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, పిల్లలకి చాలా బాగా తింటారు. ఇంకా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా గుజ్జు తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తేనె వేసాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లంప్స్ ఏం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా షెల్, దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకోండి, ఒకసారి టేస్ట్ చూసుకోండి అంత సరిపోయిందని చెప్పి. ఇంకా మీకు ఏమన్నా షుగర్ ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నా కుల్ఫీ మోల్డ్ స్టిక్స్ అన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కుల్ఫీ మోల్డ్ స్టిక్స్ పెట్టాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోండి. దీన్ని మనం డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజ్ చేశాను. చూడండి ఇలా ప్రిపేర్ అయిపోయినాయి, బాగున్నాయి కదా. ఇప్పుడు మనం పీల్ తీసుకోవాలి. ఇలా పీల్ తీసుకోవాలి, కొంచెం హార్డ్గానే ఉంటుంది, కొంచెం చల్లగానే తీసుకోండి. ఎందుకంటే చూడండి రెడీ అయిపోయిందండి మన ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఐస్ క్రీమ్. ఇది శ్రీఖండ్ ఫ్లేవర్లో ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.